హాయ్ అండి. నేను మీ మేకప్ ఆర్టిస్ట్ సుప్రియ. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు మనము బ్యూటీ బ్లెండర్ అండ్ ఫౌండేషన్ బ్రష్కి మధ్య ఏం డిఫరెన్స్ ఉందో చూద్దామండి. నేను ఇప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ ఫౌండేషన్ తీసుకున్నాను అండ్ ఫౌండేషన్ బ్రష్తో నేను మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నానండి. మంచిగా నీట్గా బ్లెండ్ చేసుకుందాము. ఎక్సెస్ ప్రోడక్ట్ ఏం లేకుండా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు చాలామంది బిగినర్స్కి ఇది ఒక డౌట్ ఉంటుందండి. మేకప్ ఫౌండేషన్ బ్రష్తో మంచిగా బ్లెండ్ అవుతుందా, లేకపోతే బ్యూటీ బ్లెండర్తోనే మంచిగా బ్లెండ్ అవుతుందా అనేసి. మొత్తం ఈవెన్గా బ్లెండ్ చేసుకుందామండి. ఇప్పుడు మనము సేమ్ అమౌంట్ ఆఫ్ ఫౌండేషన్ తీసుకుంటున్నాము. ఇంకొక సైడ్ మనం ఇప్పుడు బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేద్దాము. బ్యూటీ బ్లెండర్ పెట్టిగా ఉండాలండి, పిండితే వాటర్ రాకుండా చూసుకోవాలి. దాంతో మనము డ్యాబ్ సెక్షన్లో మనము డ్యాబ్ చేసుకుంటూ బ్లెండ్ చేయాలండి. కొంతమంది వెట్గా ఉండాలన్నారని చెప్పేసి వాటర్ మొత్తం స్క్వీజ్ చేయట్లేరండి. వాటర్ మొత్తం స్క్వీజ్ చేయాలి. ఒకవేళ మీరు బ్యూటీ బ్లెండర్లో వాటర్ ఉన్నాయనుకోండి, ఫౌండేషన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది, ప్లస్ ఫినిషింగ్ కూడా నీట్గా రాదు. మొత్తం నీట్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మీకు టూ సైడ్స్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఫౌండేషన్ బ్రష్ అండ్ బ్లెండర్, ఫౌండేషన్ది మంచిగా వచ్చిందండి.